గత 4 రోజులు 5 రోజుల నుండి కరీంనగర్ పట్టణంలో ప్రతి డివిజన్లో డిఆర్డిఏ సంస్థ ద్వారా ఆసరా పెన్షన్ విషయంలో డోర్ టు డోర్ సర్వే చేస్తున్న అధికారులు కన్ఫ్యూజ్ మరియు భయాందోళనలో ఉన్న వితాంతులు, వికలాంగులు, పెన్షన్దారులు ఈ విషయంలో చాలామంది మా పెన్షన్ ఉంటుందో పోతుందో అని భయంతో నా కార్యాలయానికి చాలామంది రావడం జరిగింది. ఇదే విషయంలో జిల్లా కలెక్టర్ గారికి ఈరోజు కలిసి విన్నపించడం జరిగింది. ఈ విషయాన్ని డిఆర్డిఏ ద్వారా తక్షణమే స్పందించి క్లియర్ చేసినారు. ఎవరైతే ఆసరా పెన్షన్ తీసుకుంటున్నారో వితంతులు కానివ్వండి, వికలాంగులు కానివ్వండి, ఇంకా వృద్ధాప్య పెన్షన్ కానివ్వండి, ఎవ్వరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. కలెక్టర్ గారు మాట ఇచ్చినారు, ఎవ్వరి పెన్షన్ కూడా పోదు అని. మీరందరూ తమ యొక్క అడ్రస్ కానీ బ్యాంక్ అకౌంట్ కానీ వివరాలు చూపిస్తే సరిపోతుంది. మళ్ళీ ఒకసారి కూడా ఈరోజు కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కారణం ఒకటే. ఉదాహరణకు ఖాన్పూర దుర్గమ్మగడ్డలో నివాసం ఉంటున్న వారు చింతకుంటలో ఉంటున్నారు. వారు అందుబాటులో లేనందున ఇక్కడ పెన్షన్ పోతుందని భయపడుతున్నారు. కావున మీరు ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ అలాంటి ఏదైనా ఇబ్బంది ఉంటే ఖాన్పూర దుర్గమ్మగడ్డ వద్ద నా సొంత ఆఫీస్ ఉంది. ఆఫీస్కి వచ్చేసి మీరు నాకు రిప్రజెంటేషన్ చేస్తే దాన్ని అధికారుల దగ్గరికి తీసుకెళ్ళి మీకు సమస్య రాకుండా పరిష్కరిస్తానని చెప్పి హామీ ఇస్తున్నాను. మొహమ్మద్ ఆరిఫ్ అహ్మద్, మాజీ కార్పొరేటర్.